For Bindas Entertainment, subscribe to What the Fun. హలో హిడింబి ఎక్కడున్నావే? ఫోన్ నాట్ మనలో పనికి రాలేదని ఫోన్స్ మీద ఫోన్ చేస్తున్నారు. ఎక్కడ వచ్చావు? హలో ఒకసారి లేవండి లేవండి లేవండి. మనలో హిడింబి అనే పెట్ నేమ్ ఎవరికైనా ఉందా? నాకే 402లో పనికి రాలేదని కాల్ వస్తుంది. ఇంకో 10 నిమిషాలు అక్కడ లేవనుకో కాల్ జరగకూడదు. వస్తున్నా అమ్మా వస్తున్నా. అసలు ఎక్కడున్నామే మనము? అసలు ఎక్కడున్నామే? అసలు ఏమైంది? ఎలా వచ్చాను? ఈ కార్ ఎవరిది? ఎవరిదైతే మనకెందుకు, అసలు ఎక్కడున్నామో చూడండి. హైదరాబాదే. మన ఫ్లాట్ కి 10 కిలోమీటర్స్ అవేలో ఉన్నాం. 10 కిలోమీటర్సా? అసలు ఇక్కడెందుకు వచ్చాం? రాత్రి తాగింది గుర్తుంది, ఆ తర్వాత అంతా అస్సామే. అయినా ఫస్ట్ టైం తాగాం కదా, ఇంకా ఏదో ఒక పెంట చేసే ఉంటాం. మనలో ఎవరికైనా తెలిసిన కారా ఇది? నంబర్ చూడు. నేను చూసొస్తా. ఎవరి కార్ అయి ఉంటుంది? 1640. ఎవరికైనా తెలుసా? కార్ ఇక్కడే వదిలేసి జంప్ అయిపోదానండి. వైరే ఇందులోనే వెళ్ళొచ్చుగా. మనలో ఎవరికైనా కార్ డ్రైవింగ్ వచ్చా? రాత్రి తాగేసి మనం సోయ లేకుండా ఏం చేసామో గుర్తులేదు, సో జంప్ అయిపోవడమే బెటర్. రండి. సరే సరే పద. అసలు ఏంటి? గోరేంట్రా బాబోయ్, ఎవరి ఎంత కార్ అయి తాగామే? అసలు ఏంటే ఇలా తాగేసాం? అసలు ఏమైందో? ఏయ్, మీరేగా పెంట్ హౌస్ లోకి వచ్చింది కొత్తగా? అవును. ఓనర్ గుండె పొడిచినట్టు లాగా అలా కొట్టుకుంటున్నాడు. ఏం చేశారే? మీరు ఇక్కడే ఉన్నారని ఓనర్ చెప్తా వెళ్ళి. ఏంటి ఏమై ఉండొచ్చు? కొంపతీసి ఇక్కడ ఏమన్నా పెంట చేసామా? ముందు పక్కకెళ్ళి మాట్లాడుకుందాం పద. ఏం చేసామే రాత్రి? ఏం జరిగింది? ఎవరైనా ఉన్నారా? హిడింబి, అదే బొద్దు పాప, నువ్వు ఈ ఫ్లాట్స్ లో పనిచేస్తావు, సో నువ్వు పైకి వెళ్తే ఎవరికి డౌట్ రాదు. నువ్వు పైకి వెళ్ళి ఇష్యూ ఏంటో తెలుసుకున్నా, మనదో కాదో తెలుసుకుని ఎంట్రీ ఇద్దాం. ఏమంటారు? మనం కాదనుకో, బతుకు జత్కా బంగ్లా జడ్జెస్ లా ఎంట్రీ ఇద్దాం. అబ్బబ్బో ప్లీజ్ ఇద్దరు అమ్మాయిలు కలిస్తేనే వాళ్ళు చేసే రచ్చ తట్టుకోలేం. అలాంటిది నలుగురు అమ్మాయిలు కలిసి ఏం పెంట చేశారో తెలియాలంటే వీళ్ళందరూ ఎలా కలిశారో ఒక్కరోజు వెనక్కి వెళ్ళి తెలుసుకుందాం. ఎక్కడ? ఇప్పుడే వస్తా ఉంది. ఎక్కడుందబ్బా? ఏ పిచ్చి ఫ్యాషన్ షోలో తప్పిపోయిందో ఈ పాప. పదువా? పదువే, తానే అయి ఉండొచ్చు. వెళ్ళి చూద్దాం. పదు? నో, నేను తన కోసమే వెయిటింగ్. ఓ హే, ఐమ్ శ్రీషా. ప్రగతి. మీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ, కానీ మీ డ్రెస్ కాంబినేషనే కొంచెం తేడాగా ఉంది. ఏం మాట్లాడుతున్నావు? ఈ స్టైలింగ్కి మా ఊర్లో పిచ్చెక్కిపోతాడు తెలుసా? ఊర్లో అంటే పుల్కలు ఎక్కువ కాబట్టి నడిచిపోయి ఉంటుంది, కానీ ఇక్కడ అలా కాదు. కొంచెం ఆ కలర్ కాంబినేషన్ మ్యాచ్ చేసామనుకో సెట్. మాకు తెలుసులే. అబ్బో, దానికంటే నా డ్రెస్సే బాగుంది. ఇదేంటి నన్ను చూస్తుంది? నువ్వు పెద్ద ఇల్లియానా మరి. ఎవరో వస్తున్నట్టున్నారే. పర్లేదు, నా డ్రెస్ కన్నా తిన డ్రెస్ బాగానే ఉంది. వీళ్ళే ఉంటారా? హే హాయ్. సో శిరీష ప్రగతి రైట్? ఓకే, సో మీకు 2 డీటెయిల్స్ అండ్ కండిషన్స్ ఓకే కదా? యా.
ఓకే అయితే ఫ్లాట్కి వెళ్ళి షురూ చేద్దాం. చలో చలో. ఓకే. హే ఫ్రెండ్లీ రైడేగా, పేమెంట్ రైడ్ కాదుగా? పేమెంట్ ఏం కాదులే, ఎక్కువ. ఓకే చలో. ఓకే చలో. హే రండి. ఏమైంది త్వరగా. ఎక్కడికి? రమ్మని చెప్తుంటే కమ్ 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 కమ్. ఆ మంగమ్మ రాకముందుకే పని మాట్లాడేసుకోవాలి. జీతం తక్కువ పర్లేదు. ఏంటి? చదువుకోవాలి పద్దు. ఈ 4 ఏళ్ళు ఎలాగో సర్దుకుంటారులే, కానీ దానికంటే మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి ఉంది. దాని గురించి డిస్కస్ చేశాకే ఏదైనా. వామ్మో, ఈ పోరీలేంటి ఇంత తేడాగా ఉన్నారు? రికార్డ్ చేద్దాం. ఈ సృష్టిలో అన్నిటికంటే మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఏదో తెలుసా? మరి మొద్దుల్లా ఉన్నారు కదే, యవ్వనమే, అది కూడా అమ్మాయి యవ్వనం. ఇట్స్ మ్యాజికల్. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? పాయింట్ ఏంటంటే మంది పక్కా లోకల్. నా పేరెంట్స్ ఉప్పల్లో ఉన్నా కానీ నేను నానక్రామ్ కూడా వచ్చి మరీ ఫ్లాట్ తీసుకున్నాను బీటెక్ పేరు చెప్పి. ఇక్కడ ఫుల్గా నా యవ్వనం అంతా ఎంజాయ్ చేద్దామని. మరి నీ పరంగా ఎంజాయ్మెంట్ అంటే ఏంటి? దేవుడు అమ్మాయిని సృష్టించడంలో ఒక నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ క్రియేషన్ చేశాడు. అందుకే అమ్మాయి అయినా తన యవ్వనమైనా సో స్పెషల్. కరెక్టే. మనం ఎంత కష్టపడి గింజుకున్నా ఫైనల్ ఇయర్ అయిపోయేసరికి ఎవరో అబ్రాడ్ లో సెటిల్ అయినా ఒక తలక మాసిన వెదవకిచ్చి మనకి ఎలాగో పెళ్లి చేస్తారు. అక్కడ నుండి మన మెయింటెనెన్స్ అంతా వాడదే. అదెలా? మన కోసం ఎవడో ఒకడు కష్టపడి చదువుకుని జాబ్ చేసి మళ్ళీ పోషిస్తాడు కదా. మళ్ళీ మనం కాలేజ్ దాకా వెళ్ళి ర్యాంక్స్, క్లాసెస్ ఇవన్నీ ఎందుకు కష్టపడ్డం? అవసరమా? కొంచెం అర్థమయ్యేలా చెప్తావా? ఇంకా అర్థం కాలేదా? అయ్యో సరే, సింపుల్గా చెప్పాలంటే ఈ 4 ఏళ్ళు నాకు నచ్చినట్టు బ్రతుకుదాం అనుకుంటున్నాను. ఈ 4 ఏళ్లలో ఒక్కొక్క ఇయర్ కనీసం ఓ 3-4 బాయ్ ఫ్రెండ్స్ అయినా నా చుట్టూ తిప్పించుకుంటూ, నాకు చూడాలనిపించినవన్నీ చూసేస్తూ, తాగాలనిపించినవన్నీ తాగేస్తూ, టేస్ట్ చేయాలనిపించినవన్నీ టేస్ట్ చేస్తూ, వీటన్నిటికీ బిల్లు వాడితోనే కట్టిస్తూ ఈ 4 ఏళ్ళు ఏ బాధ కష్టం లేకుండా హ్యాపీగా స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓ ఏంటి, వాళ్ళందరినీ నా వెనకాలే తిప్పించుకుంటున్నానని నేనేమన్నా తిరిగిపోతుంది అనుకుంటున్నారా? అస్సలు కాదు. నేను బటర్ఫ్లై లాంటిదాన్ని. ప్రెషియస్గా, స్పెషల్గా కనిపిస్తాను, కానీ పట్టుకోవడమే కష్టం. అబ్బా, మరి వాళ్ళు అంత ఈజీగా వదిలేస్తారా? చెప్పాను కదా నాలో ఒక మ్యాజిక్ ఉందని. అబ్బాయిలకి ఇష్టమన్నట్టే చెప్పాలి కానీ అన్నీ ఇచ్చేయకూడదు. సో నేను అలాంటి మిస్టేక్ చేయాలనుకోవట్లేదు, మీరు కూడా చేయకండి. ఎప్పుడు అబ్బాయిల్ని ఇష్టమనే జోన్లోనే పెట్టాలి. అదమ్మాయిలు, ఇలా నా 4 years నేను హ్యాపీగా స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా మీ 4 years ఎలా గడపాలనుకుంటున్నారో చెప్తే దాన్ని బట్టి మనం ఒక సింక్లోకి రావచ్చో లేకపోతే ఇక్కడ నుండి డిస్పర్స్ అవ్వచ్చో అనేది మనం డిసైడ్ చేద్దాం. ఓకేనా? ప్రాగ్స్, ఇట్స్ యువర్ టర్న్. ఓకే. నీ ఐడియాలజీ నాకు నచ్చింది, కానీ ఐఎమ్ మిడిల్ క్లాస్ గర్ల్. ఇష్టాలైనా కష్టాలైనా ఈఎంఐ ఫార్మాట్లో బ్రతికే బ్రతుకులు మావి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కష్టమైన ఈఎంఐ మాత్రం ప్రతిరోజు తలుపులు బద్దలు కొట్టుకొని మరీ ఇంట్లో వచ్చి కూర్చుంటుంది. అదే ఇష్టమైన ఈఎంఐ మాత్రం క్వార్టర్లీకి ఒకసారైనా రావచ్చు లేదా రాకపోవచ్చు. నిజమే కదా. అందుకే నాది ఒకటే ఫండా, మనం పైసా పెట్టొద్దు కానీ మనకే వేరే వాళ్ళు పెట్టేలా చేయాలి. అందుకే నేను ఒకటి డిసైడ్ అయిపోయా. ఏంటో అది? నీలా ఇయర్కి 4 కాదు కానీ వాడు ఏమీ సంపాదించకపోయినా రోడ్డు మీద బేవాస్గా తిరుగుతున్నా వాడి ఫ్యామిలీ రోడ్డు మీదకి రాదన్న వాడిని ఒకరిని పట్టుకుంటా. ఇంకా లైఫ్ సెట్ అబ్బా. అందుకే ఎంత కష్టమైనా సరే ఇదే కాలేజ్లో సీట్ తెచ్చుకున్నా. ఇంకా మిగతాదంతా సేమ్ టు సేమ్. నాకు నీలానే ఎంజాయ్ చేయాలనుంది. ఐఎమ్ విత్ యూ. దట్స్ రియలీ క్రేజీ స్టఫ్ బేబ్. అంతా బానే ఉంది కానీ నీ లుక్స్ కి, నీ మెయింటెనెన్స్ కి, నీ మిడిల్ క్లాస్ కి అస్సలు సింక్ అవ్వట్లేదే. ఏమీ లేని వాడిలాగే నేను ఉంటే నా ఐడియా ఎలా వర్కౌట్ అవుతుంది? మనదంతా వేదం సినిమాలో అల్లు అర్జున్ స్టైల్.
ఐటమ్ మాత్రం కోటి, అమీర్పేట్, అబిడ్స్ అయి ఉండాలి. కానీ ఫీల్ మాత్రం బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ రేంజ్లో ఉండాలన్నమాట. ఆ ఫీల్ కోసం మిడిల్ క్లాస్ వాడు పెట్టే అంత టైం షాపింగ్లో ఎవ్వడు పెట్టడు. అయినా ఆ హై క్లాస్ మెయింటైన్ చేయడానికి ఆ దేవుడు మనకి కాస్త తెల్లతోలు ఇచ్చాడు. ఇంకేం కావాలి చెప్పు? నీ డౌట్స్ తీరితే తమ టాలెంట్ ఏంటో వచ్చి చూపించు. చూపిస్తా. సో నేను విలేజ్ పిల్లని, అందులోనూ నానమ్మ కూర్చుని. సో తనకి ఇన్ఫార్మ్ చేయకుండా నేనేం చేయను. ఎలా మరి? హే రిలాక్స్. తను మనకి ఫుల్ సపోర్ట్. తనకి జస్ట్ ఇన్ఫార్మ్ చేస్తే చాలు, మనం రెచ్చిపోవచ్చు. ఏమంటారు? ఇక బాయ్ ఫ్రెండ్స్కి మనకి దూరం. మనకు ఆల్రెడీ ఊర్లో బాగున్నాడు. ఒక్కరికంటే ఒక్కరికి అదిలే. ఓకే. కానీ ఆ ఎద్వకి మధ్య నేనంటే నేను నచ్చడం లేదు. ఈ సినిమాల ప్రభావమో ఇన్స్టాగ్రామో గానీ వాడికి మోడర్న్గా ఉండడమే ఇష్టం. అందుకే ఏదో ఇలా ట్రై చేస్తున్నాను. అయినా కూడా నచ్చడం లేదు. ఇంటరే ఎక్కువ అనుకున్నా నేను. ఇలా సిటీకి ఇంజనీరింగ్ కోసం వచ్చాను. కాలేజ్లో అమ్మాయిల్ని చూశాక ప్రాక్స్ తేడాగా ఉన్నావని చెప్పిన తర్వాత రియలైజ్ అయ్యాను, మనం చాలా నేర్చుకోవాలి ఫ్యాషన్లో అని. సో మీరే నన్ను మార్చాలి. బీటెక్ సర్టిఫికేట్ తోటి ఊరెళ్ళకపోయినా పర్లేదు, కానీ ఫస్ట్ ఇయర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు మాత్రం ఎవరి ఇన్స్టా బ్యూటీ అని షాక్ అవ్వాలి. అదే సెకండ్ ఇయర్ వచ్చేసరికి టాలీవుడ్ హీరోయిన్లా ఉండాలి. ఆ తర్వాత బాలీవుడ్, ఆ తర్వాత హాలీవుడ్ ఫిగర్లా ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలి. ఏమంటారు? ఓకే. ఏంటి ఆలోచిస్తున్నారు? నన్ను మార్చరా? చచా, మార్చేస్తాం బేబీ సినిమాలో వైష్ణవిలాగా. కానీ మార్చాక మీ బావకి తెప్పేవుగా? ఏ చిచి, నేను అలా చేయనబ్బా. ఎలాగో పెళ్ళైన తర్వాత ఊరు పొలాలతోనే సరిపోతుంది. సో నేను కూడా మీతో పాటు ఎంజాయ్ చేయడానికి రెడీ. ఏమంటారు? సూపర్ అబ్బా. మన అందరి నీడ్స్ డిఫరెంట్ అయినా హార్ట్స్ మాత్రం ఒకటే. సో చలో రచయిద్దాం. ఒక నిమిషం, నాకు చిన్న ప్రామిస్ చేస్తారా? ఏం ప్రామిస్? ఈ సిటీలో ఎలా సెట్ అవ్వాలా అని అనుకున్నా ఫస్ట్, కానీ మొదటి రోజే మీతో సింక్ అయిపోయాను. ఎంతైనా పల్లెటూరు పిల్లని కాబట్టి ఎమోషన్స్, సెంటిమెంట్స్తో పాటు చొరవ కూడా ఎక్కువనే. సో ఏం జరిగినా కూడా నన్ను వదలరుగా? ఇఫ్ ఇన్ కేస్ వదిలారా, మీ కోరికలేవి తీరకుండా ఉండాలని శాపం పెట్టేస్తాను. ఎందుకు వదులుతామే? ఓవర్ సెండ్ అవ్వకు. వి ఆర్ విత్ యు. లెట్స్ హావ్ ఫన్. ఏం ఆడుతున్నారే? మీ ఆట నేను వచ్చి తగ్గిస్తాగా, చెప్తా. మీలాంటి సాడిస్ బుర్రలకి నాలాంటి క్రిమినల్ మైండ్ ఒకటి సపోర్ట్గా కావాలేమో. సో నన్ను చేర్చుకోండి. చేర్చుకోకపోతే ఓనర్ దగ్గర మీ ఆధారాలు ఉన్నాయి. అడ్రస్కి ఇప్పుడు మీరు డిస్కస్ చేసిన వీడియో ఫుటేజ్తో పాటు రేపటి నుంచి జరగబోయేవన్నీ వెళ్ళిపోతాయి. పంపేయమంటారా? వామ్మో, ఇంటికా? నో. Masuku wacham, me masuku wacham, me masuku wacham, masuku wacham. చూసారుగా మేము వయసుకు వచ్చాం ఎపిసోడ్ నెంబర్ 1. మీకు బాగా నచ్చింది అనుకుంటా. నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. ఎవరి క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో కమింగ్ ఎపిసోడ్స్ ఇంకా కామెడీగా ఉంటాయి. సో ఫాలో అవ్వడం మర్చిపోకండి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు వాట్ ద ఫన్.